సనాతన ధర్మంలో గోమాత విశిష్టతను చాటుతూ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ నిర్మల్ జిల్లాలో గోసేవ సమితి ఆధ్వర్యంలో ఉద్యమం మొదలైంది. ఏప్రిల్ 27న గోమాత గౌరవ దినోత్సవంగా ప్రకటించి ఆ రోజున దేశవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో రాష్ట్రపతి ప్రధాన పేరిట వినతి పత్రాలు సమర్పించాలని మేడిసెమ్మె రాజు పిలుపునిచ్చారు. గోవు కేవలం పశువు మాత్రమే కాదని భారతీయ జీవన విధానానికి మరియు వ్యవసాయ రంగానికి వెన్నుముక అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 33 కోట్ల దేవతలకు నిలయమైన గోమాతను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి ధర్మమని, ఈ మహత్ కార్యంలో గో ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొవాలని కోరారు. జిల్లా కన్వీనర్ గిల్లి విజయ్ తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. గోహత్య నిషేధం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ నెల 27వ తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున సంతకాల సేకరణ ద్వారా వెళ్ళినటువంటి ఈ పత్రాలతో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఎంఆర్ఓ వారికి కలిసే కార్యక్రమాన్ని ఈ నెల 27వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదే రకంగా కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఈ యొక్క సంతకాలు చేసినటువంటి పత్రాలతో పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళే కార్యక్రమం, దాని ద్వారా గవర్నర్ని కలిసి తద్వారా రాష్ట్రపతిని కలవడము, తద్వారా పెద్ద ఎత్తున సుమారుగా 40 మంది స్వాములు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు. గోహత్య నిషేధించాలి. ఈ గోహత్య వలన మనకు ఉన్నటువంటి పెద్ద పశు సంపద ఇవల్ల దూరమైపోతుంది. గోవులను హత్య చేసిన కారణంగా అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇవాళ గోవు యొక్క పాలు వలన కావచ్చు, పేడ వలన కావచ్చు, అనేక ఉపయోగాలు ఉన్నాయి. అటువంటి ఉపయోగాలు లేకుండా ఇవాళ రాబోయే రోజుల్లో ఈ దేశానికి ప్రమాదకరం కాబట్టి గోహత్యలు నిషేధించాలని చెప్పి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఉద్యమాలు కూడా ఉన్నాయి. కాబట్టి నిర్మల్ పట్టణంలో ఏదైతే 7 స్థలాల్లో గోవులని విచ్చలవిడిగా కోస్తున్నటువంటి స్లాటర్ హౌజులు ఉన్నాయో అవిని వెంటనే మూసివేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున నిర్మల్ పట్టణ ప్రజలు, హిందూ సమాజం అంతా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం కూడా ఈ ఆలోచనలో ఉంది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఏదైతే నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి ఈ స్లాటర్ హౌజులని మూసివేయాలి. పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా ఎటువంటి సర్టిఫికెట్ లేకుండా ఇష్టానుసారం కోస్తున్నటువంటి గోవులను ఆపాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే 27వ తారీఖు ఏప్రిల్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన యొక్క ఆందోళన తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గోవును రక్షించుకోవాల్సిన అవసరం కూడా మనకు ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై గోమాత, జై గోమాత, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. రక్షిద్దాం రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం. జై శ్రీరామ్.